మోడీ గారు ఢిల్లీలో ప్రారంభించారు. ఆయన జ్ఞానోదయం వచ్చినట్టుగా ఢిల్లీలో ప్రారంభించి హైదరాబాద్ వచ్చి ఉపన్యాసం ఇచ్చి దళితులపైన జరుగుతున్న దాడులపైన చాలా బాధపడుతూ, దళితులపైన కాదు మీరు చూపించాల్సింది బాధ, కోపం, అవసరం నన్ను షూట్ చేయండి అని చెప్పేసి అని మోడీ గారు చెప్తున్నారు. ఆయన అధికారం వచ్చిన మొదలుకొని ఇప్పుడు దాకా దళితులపైన బలహీన వర్గాలపైన జరిగిన దాడి చేస్తే చూస్తుంటే 100 మాటలు మోడీని షూట్ చేస్తే కూడా పాపం పోదు. అలాంటి ఘోర కృత్యాలకు పాల్పడిన తర్వాత ఇప్పుడు నాకు భిక్ష పెట్టండి, రేపు రాబోయే ఎన్నికల్లో నాకు ఓట్లు వేయని చెప్పడానికి వేసినట్టు గోముఖ వ్యాఘ్రం తప్ప ఇంకోటి కానే కాదు. ఆయన నాభి నుంచి మాట్లాడింది కాదు, నాలుక నుంచి మాట్లాడింది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దాన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు. వారి అసహనం పైన ఇప్పుడు చివరికి కన్నయ్యకి ఇచ్చిన ప్రొటెక్షన్, అంటే హైకోర్టు జేఎన్యూలోని కన్నయ్యకి రక్షణ కల్పిస్తే ఆ రక్షణ కూడా మేము ఇవ్వలేమని చెప్పేసి ఆయన ఉపసంహరించేశారు. అంటే ఆయన క్వశ్చన్ చేసిన వాళ్ళకి పోలీసు రక్షణ కానీ, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ నుంచి రక్షణ కానీ లేకుండా ఆపడం అంటే అర్థం, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు రక్షణ లేదు జాగ్రత్త అని చెప్పడానికి బీజేపీ గవర్నమెంట్ బరిదెగించి పనిచేస్తూ ఉంది. దీంతోపాటు ధరలు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, నిత్యావసరాలు పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు నిత్యావసర ధరలు ఎంత పెరుగుతున్నాయో కార్పొరేట్ శక్తుల ఆదాయం అంతే పెరిగిపోతూ ఉంది. అదాని లాంటి కంపెనీ వాళ్ళకి వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల లాభాలు వచ్చేటువంటి పద్ధతి కల్పిస్తూ ఉన్నాడు. ఆహార రంగంలో కూడా ఆయనకి అవకాశం కల్పించి లక్షల కోట్ల సంపాదించి ఏర్పాటు చేస్తున్నాడు. దాని పైన ధరలు పెరిగిపోతున్నాయి.